కూడా నిలవటానికి అవకాశం ఎక్కువగా ఉన్నదని బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని చిత్తమును జరిగించేటటువంటి బిడ్డలుగా మనము నిలిచినట్లుగా మన యొక్క ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. పుల్లారా, దాదాపుగా అందరికీ తెలిసినటువంటి ఒక మాట మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 21వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ రాయబడుతుంది కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేటటువంటి ప్రతివారు పరలోక రాజ్యమునకు ప్రవేశింపడు గాని పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అనే మాట తరచుగా మనం వింటూ ఉంటాం. ఈ మాటను పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. పుల్లారా, ప్రభువా ప్రభువా అని పిలిచేటటువంటి వారు ఎవరు కూడా ఆ రాజ్యానికి ఒకవేళ అర్హత పొందలేకపోవచ్చేమో, కానీ పరలోకమందున్న ఇదిగో మనందరినీ కూడా ఈ లోకమును ఈ యొక్క ప్రపంచమును సృష్టించినటువంటి ఆయన చిత్త ప్రకారము చేయువాడు ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. చూడండి, తండ్రి చిత్తము చేసేటటువంటి వారు పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తారు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మూలవాక్యం ఏం చూసామంటే, ఆ చిత్తము ప్రకారము చేసేటటువంటి వారు నిరంతరము కూడా నిలుస్తారు. ఆ తండ్రి చిత్త ప్రకారమై నడిచేవారు, ప్రవర్తించేటటువంటి వారు నిశ్చయముగా ఆయన రాజ్యములోనికి అర్హతను సాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏంటి ఆయన చిత్తము? ఏంటి ఆయన ప్రణాళిక? ఆయన చిత్తమును జరిగిస్తే నిరంతరము నిలుస్తామని, ఆయన చిత్తమును గైకొని వాటి ప్రకారంగా నడిస్తే పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశాన్ని పొందుతాము అని వచనం మాట్లాడుతూ ఉంది కదా, లేఖనం మాట్లాడుతూ ఉంది కదా. మరి తండ్రి చిత్తం ఏమై ఉంటుంది? తండ్రి చిత్తము ఏమై ఉంటుంది? దాన్ని మనం కనుగొన్నామా? దాన్ని కనుగొని దాన్ని మనం వెంబడిస్తున్నామా అని కనుక ఆలోచన చేస్తే పుల్లరా క్లియర్గా ఒక మాటను మనం చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చదువుదాం. 1వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చూస్తే 28వ వచనం చివరి మాటను ఒకసారి చదువుదాం పుల్లరా. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా దేవునికి మహిమ కలుగునుగాక. చాలు పుల్లరా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా. తండ్రి చిత్తం ఏంటి ఇక్కడ? ఆయన సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటమే. ఆయన మాటలకు అనుగుణముగా మనము జీవించటమే. ఆయన మాటలకు అనుగుణంగా మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు నడవటమే తండ్రి యొక్క చిత్తము అని మనము గ్రహించుకోవాలి. క్రీస్తు వాక్యమును మనలో నింపుకొని ఆ వాక్యమును తగినటువంటి ప్రవర్తన కలిగి జీవించుటయే తండ్రి యొక్క చిత్తము. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన బేస్లో చూసుకుంటే గనక పుల్లరా, క్రీస్తు వాక్యము మన హృదయంలో పెట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఆ ప్రవర్తన కలిగి జీవించటమే దేవుని యొక్క చిత్తము. అది మనం గ్రహించాలి. అయితే ఇక్కడ అనేక మంది దేవుని చిత్తమును గ్రహించకుండా, క్రీస్తు వాక్యమును హృదయములో నిలుపుకోకోకుండా, క్రీస్తు వాక్యము హృదయంలో సమృద్ధిగా ఉంచుకోకోకుండా ప్రభువారు ఏమంటున్నారు? ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు కదా. ఒకానొక దినాల వాళ్ళు అంటారంట, నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా అని. ఒకానొక దినాన వారు అంటారంట, నీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము బలమైనటువంటి కార్యములను జరిగించలేదా అని ప్రభువా ప్రభువా అని పిలుస్తూ అనేక మంది అంటారంట పుల్లారా. అద్భుతాలు చేసేవారు, స్వస్థపరిచేవారు, దెయ్యములు వెళ్ళగొట్టేటటువంటి వారందరూ కూడా ప్రభువా ప్రభువా అనే పిలుస్తారు అని లేఖనం మాట్లాడుతూ ఉంటుంది. అయితే ప్రభువు వారి పక్షమై ఏమని చెప్తున్నారంటే, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగనని చెప్పి
అక్రమము చేసేవారా అనే ఒక మాటను అక్కడ ప్రస్తావించారు. ఈ మాట చాలా ప్రాముఖ్యం ప్రియులారా. నేను మిమ్మల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎరగను. అదేంటి ప్రభువా, మీ చిత్తాన్ని మేము కనుగొన్నాం కదా, మీ చిత్తాన్ని మేము చేసాం కదా, క్రీస్తు వాక్యము సమృద్ధిగా హృదయంలో ఉంచుకొని దాన్ని తగినట్లుగా ప్రవర్తించడమే మీ చిత్తమన్నావు కదా, అటువంటి వారు నిరంతరము నిలుస్తారన్నావు కదా, అటువంటి వారే పరలోక రాజ్యం అన్నావు కదా, మరి ఇప్పుడేంటి మీరు నన్ను ఎరగరు అని అంటున్నారు? మీ నామమునే కదా మేము అన్నీ చేసింది, మీ నామమునే కదా మేము ప్రకటించింది, మీ నామమునే కదా మేము వీటన్నిటిని కూడా చేసింది అని వారు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదని చెప్పి అక్రమము చేయువారులారా అన్నాడు. పుల్లారా చూడండి పుల్లారా, ప్రభువు క్లియర్గా చెప్తున్నాడు, క్రీస్తు వాక్యము హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా ప్రవర్తించడమే చిత్తమని చూసాం. మరి క్రీస్తు వాక్యము మన హృదయంలో ఉంచుకుంటే, ఆ క్రీస్తు వాక్యము ప్రకారంగా నడిస్తే అక్రమము చెయ్యాలి అనే ఆలోచన వచ్చిద్దా? అక్రమము చేయాలనే తలంపు వచ్చిద్దా? ప్రభువునకు భిన్నంగా జీవించాలనే ఆలోచన వచ్చిద్దా? క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా జీవించాలనే ఆలోచన వచ్చిద్దా? రాదు. కానీ ప్రభు ఏమంటున్నారు, ఇదిగో మీరు క్రీస్తుని వాక్యమునే ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, కానీ ఇదిగో వాక్యము మీలో లేదు కాబట్టి మీరు అక్రమము చేస్తున్నారు, మీరు ఎప్పటికీ పరలోక రాజ్యానికి వారసులుగా అలేరు. క్లియర్గా తేల్చేసేసాడు పుల్లారా. వాక్యం ఉంటే అక్రమము చేయాలి అనే ఆలోచన రాదు, వాక్యము సమృద్ధిగా నివసిస్తే అక్రమముగా జీవించాలనే ఆలోచన రాదు. కానీ అటువంటి సమృద్ధి అయిన వాక్యము లేదు కాబట్టే ఇదిగో మీరందరూ కూడా అక్రమము చేసేటటువంటి వారు, నా యొద్ద నుంచి పారిపోండి, వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనము జరిగించాలంటే, దేవుని చిత్తమై ఏముందో మనం తెలుసుకోవాలంటే, క్రీస్తు వాక్యమును మన హృదయంలో సమృద్ధిగా ఉంచుకొని దాని ప్రకారమై మనము నడుచుటయే, ప్రవర్తించుటయే నిజమైన దేవుని చిత్తము అని మనం గ్రహించి గమనించేటటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని చిత్తమును గమనించుట ఒక ఎత్తు అయితే పుల్లారా, దేవుని చిత్తమును జరిగించేటటువంటి వారికి కూడా మనం అందరూ ఎలా ఉండాలంటే సపోర్టుగా ఉండాలి. ఆమేన్. మొదటిదేమో దేవుని చిత్తాన్ని మనం చేయాలి, రెండోది దేవుని చిత్తమును జరిగించేటటువంటి వారికి మనం ఎలా ఉండాలంటే సపోర్టుగా ఉండాలి. ఆ మాటని బలపరచడానికి పౌలు గారు అనేక మాటలను చెప్పాడు పుల్లారా. నిశ్చయంగా ఇక్కడ ఉన్నటువంటి మనందరూ ఏం నమ్ముతామంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుని చిత్తాన్ని జరిగించాడు అని. ఆమేన్. ఎవరైనా చెప్పగలమా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదయ్యా, దేవుని చిత్తాన్ని జరిగించలేదయ్యా, దేవుని చిత్త ప్రకారమై నడవలేదయ్యా చెప్పగలమా? మనం చెప్పలేం. కాబట్టి పౌలు గారు దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు, దేవుని చిత్త ప్రకారమై నడిచాడు. నడుస్తున్నటువంటి ఆయన ఏమని చెప్తాడంటే పుల్లారా, మరొక మారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వద్దాం. 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం పుల్లారా. ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఆలకించండి. చదవండి పుల్లారా. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును. జాతి ఒక్క మాట ఆలకించండి. ఏమన్నాడు ఆయన? నా బంధకముల యందును అన్నాడు. ఇప్పుడు బంధకములు ఆయనకి ఎందుకు వచ్చాయి? దేవుని చిత్తాన్ని జరిగించినందుకు వచ్చాయా, చిత్తాన్ని జరిగించకపోవటాన్ని బట్టి వచ్చాయా? దేవుని చిత్తాన్ని జరిగించడాన్ని బట్టే ఆయనకి బంధకాలు వచ్చాయి. రెండో మాట, నేను సువార్త పక్షమున వాదించుట యందును. సువార్త పక్షం వారు ఏం చేశారంటే ఆయన వాదించాడు. మూడోది, దానిని స్థిరపరుచుట యందును. నేను ఏదైతే ప్రకటించానో, ఏదైతే వాదించానో దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఈ కృపలో నాతో పాటు పాలివారై ఉన్నారు. అంటే పౌలు గారు
దేవుని చిత్తాన్ని జరిగించారు కావున, ఇప్పుడు దేవుని చిత్తాన్ని ఆయన జరిగించారని ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా గమనించారు. మొదటిగా గమనించి వారు ఏం చేశారంటే, ఎప్పుడరా ఇదిగో ఆయనతో పాలివారై ఉన్నారు అంటే ఆయనకి సపోర్ట్ చేశారా? ఆయనకి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేశారా ఎప్పుడరా? ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? మొదటిగా దేవుని చిత్తాన్ని మనం చేయాలని చూసాం. రెండోది, దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడ, ఆయన బంధకములలో ఫిలిప్పీ సంఘం వారు ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయన సువార్తను ప్రకటించే విషయాలలో ఫిలిప్పీ సంఘం వారు ఆయనకి సపోర్ట్ చేశారు. ఆ వాక్యాన్ని స్థిరపరిచే విషయంలో ఫిలిప్పీ సంఘం వారు పౌలు గారికి ఏం చేశారంట? సపోర్ట్గా. ఎస్, ఆయన దేవుని చిత్త ప్రకారమై చేస్తున్నాడు, జరిగిస్తున్నారని నమ్మిన వారందరూ కూడా ఆయనకి సపోర్టుగా నిలిచారు. దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి బిడ్డలకు మనము నేటి దినాన సపోర్టుగా నిలవాలి అని వచనము మనం హెచ్చరిస్తూ ఉంది పిల్లారా. కానీ మనం ఏమైపోతామంటే, అటువంటి బిడ్డలు కొంత దూరంగా ఉంటాం. వారి సపోర్ట్ ఇస్తే ఏమైద్దో అని. ఏమవుదు, వారికి సపోర్ట్ ఇస్తే నిశ్చయంగా పరలోకంలో ఉంటాం. ఆమేన్. ఏమైంది? సపోర్ట్ ఇస్తే ఏమైంది పిల్లరా? పరలోకంలో ఉంటాం. అది ఆ మాట ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి. నా బంధకములలో అయ్యా మీరు నాతో పాలిభాగస్తులుగా ఉన్నారు, వాక్యమును భారముతో ప్రకటిస్తూ ఉన్నప్పుడు పాలిభాగస్తులుగా ఉన్నారు. ఆ వాక్యాన్ని స్థిరపరిచే విషయంలో ఎంత గొప్ప మాట అండి. ఏదైతే ప్రకటించామో దాన్ని స్థిరపరిచే విషయంలో మీరు నాతో పాలిభాగస్తులుగా ఉన్నారని ఏమంటున్నాడు చూడండి పిల్లరా. గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ప్రతి పరిస్థితులలో ఆ సంఘపు బిడ్డలు పౌలు గారికి సపోర్ట్గా నిలిచాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి పౌలు గారికి సంఘ బిడ్డలు ఎలాగైతే సపోర్టుగా నిలిచాడో, ఎవరైనా మన కళ్ళ ఎదుట, నేనైనా మీరైనా మన సహోదరులైన విశ్వాసులైనా ఇంకెవరైనా దేవుని చిత్తాన్ని కనుగొని గ్రహించి దానిని చేస్తే ఒక విశ్వాసిగా మనం వారికి ఏం చేయాలంటే సపోర్టుగా నిలబడాలి. ఆమేన్. ఏం చేయాలండి? మనం సపోర్టుగా నిలబడాలి. ఇంకా అద్భుతం ఏం జరిగిందంటే పిల్లరా, దాని కింద వచనంలో మనం గనక చూస్తే 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము, అది చూడండి ఆ మాట ఎంత గొప్ప మాట చూడండి పిల్లరా. సహోదరులైన వారిలో ఎక్కువ మంది, చూడండి, సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు, ఆమేన్, స్థిర విశ్వాసం వాళ్ళకి ఎలా వచ్చిందంట? ఆయన బంధకములో ఉండటాన్ని బట్టి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని మన లేఖనాల ద్వారా చూస్తాం. పౌలు గారు ఏమన్నారు ఇక్కడ? నా బంధకములలో నా సహోదరులకి ఏం కలిగిందంటే స్థిర విశ్వాసం వచ్చింది. ఇది చాలా శ్రేష్టమైన మాట పిల్లరా. ఆయన శ్రమలో ఉండటాన్ని చూసినటువంటి వారికి ఏం కలుగుతుంది? ఇక్కడ విశ్వాసం కలుగుతుందంట. ఆ విశ్వాసం కూడా వారు ఎలాగుండంటే స్థిరముగా. గొప్ప మాట పిల్లలు ఇది. ఏమంటే ఎవరికైనా బంధకాలను బట్టి ఒరి నాయనా నేను కూడా ఇలా వెళితే నాకు కూడా ఇలా జరుగుతుందేమో అని అనుకుంటారు. సాధారణంగా మనుషుల ఆలోచన ఎలా ఉండిద్దండి? అతను ఆ మార్గంలో వెళ్ళాడు, ఆ మార్గంలోకి వెళ్తే నాకు కూడా ఇలాగే జరిగిద్దేమో, నా కుటుంబానికి ఇలాగ అయిద్దేమో, ఆ మార్గంలో వెళ్ళకపోవటం మేలే కదా అనుకుంటాం. అమ్మో ఆయన వెళ్ళాడు కదా, ఇంకా నేను వేరే మార్గం తీసుకుంటే జాలే అని అనుకుంటామేమో. చూడండి, వేరే మార్గం చూసుకున్నట్ల పేతురు అంటాడు కదా, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. తను రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో పేతురు గారు ఒక మాటను చెప్తాడు పుల్లరా. ఆ మాటను కూడా ఒకసారి మనం చూద్దాం. 15వ వచనాన్ని చూద్దాం. తిన్నని మార్గం విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి అదిగో త్రోవ తప్పిపోయేది. బిలాము నడిచినటువంటి మార్గము
అది దుర్నీతి మార్గం కదా పుల్లారా, ఏదో బహుమానాన్ని ఆశించి వెళ్తున్నటువంటి మార్గం కదా పుల్లారా. కాబట్టి అనేక మంది అలాగే తప్పిపోతూ ఉంటున్నారంట. అంటే ఇక్కడ నెగిటివ్ వేలో మనం చూస్తున్నాం. బిలామేమో మంచి మార్గంలో విడిచి దుర్నీతి మార్గంలోనికి వెళ్ళాడు. అనేక మంది నేటి దినాన్ని అలాగే ఉన్నారంట పుల్లారా. తిన్నని మార్గాన్ని విడిచి దుర్నీతి మార్గంలోనికి అనేక మంది నడుస్తూ ఉన్నారు. అయితే లేఖనంలో పౌలు గారు ఏమంటారంటే, ఇదిగో నా బంధకములను చూస్తున్నారు అనేక మంది, నేను పడుతున్న శ్రమలు చూస్తున్నారు అనేక మంది. దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా వస్తున్నటువంటి ఈ బంధకాలను అనేక మంది చూస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా ప్రభునందు స్థిర విశ్వాసము కలిగిన వారుగా అయ్యారంట. అంటే వారు అక్కడ బాధపడ్డారా? నేను కూడా ఈ మార్గంలోకి వెళితే నాకు కూడా ఈ బంధకాలు వస్తాయని బాధపడ్డారా? ఈ శ్రమ వచ్చిందని బాధపడ్డారా? ఈ నిందలు వస్తాయని బాధపడ్డారా? అవమానాలు వస్తాయని బాధపడ్డారా? లేదు, దేవుని చిత్తాన్ని ఆయన జరిగిస్తున్నాడు, ఆయనకి సపోర్టుగా మనం నిలబడాలని ఇదిగో ఆయన బంధకాలని చూస్తున్నటువంటి వారందరూ కూడా ప్రభునందు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగిన వారుగా అయిపోయి నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించడానికి వారు గొప్ప ధైర్యాన్ని తెచ్చుకున్నారంట. ఆమేన్. అంటే ఒకరు చేసేటటువంటి దేవుని చిత్తము అనేక మందికి ఇన్స్పిరేషన్గా అవుతుందంట పుల్లారా. ఒకరు జరిగిస్తున్నటువంటి దేవుని చిత్తము ద్వారా అతను పడుతున్న ఆ బంధకాల ద్వారా అనేక మందికి స్థిర విశ్వాసము, విశేష ధైర్యము కలుగుతుందని లేఖనం మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారికి సపోర్టుగా నిలవాలి. మొదటిదిగా మనం చేయాలి, రెండవదిగా అటువంటి వారికి మనం ఏం చేయాలంటే పుల్లారా, సపోర్టుగా నిలవాలి. ఎందుకంటే వారు ఎన్ని బాధలున్నా, బంధకాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా వాటిని చేస్తున్నారు. కాబట్టి వాటిని చెడగొట్టకుండా వాటి ప్రకారమై మనం నిలిస్తే ఇక్కడ వచ్చేటటువంటి లాభం ఏంటంటే పుల్లారా, స్థిర విశ్వాసములో మనం నిలుస్తాం. రెండోది విశేషమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వారిగా మనం అవుతాం. కాబట్టి మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించడం కాదంట, ఎదుటి వారిలో ఉన్నటువంటి భక్తి కూడా మనలో ఏం కలగజేస్తుంది? ఇక్కడ ధైర్యము కలగజేస్తుంది. ఆమేన్. పౌలు గారిలో ఉన్న భక్తి, భయము, దేవుని చిత్త ప్రకారమై నడిచే విధానము ఆ సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు ఎలా అయితే విశేష ధైర్యమును తీసుకొచ్చిందో, ప్రభువునందు స్థిరమైన విశ్వాసముతో నిలవగలిగినటువంటి కృపను తీసుకొచ్చిందో, ఈ రోజున దేవుని చిత్తాన్ని నేను జరిగించడం ద్వారా, మీరు నాకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా, మీరు దేవుని చిత్తాన్ని జరిగించడం ద్వారా నేను మీకు సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఒకరినొకరు బలపరుచుకుంటాం, ఒకరు ధైర్యవంతులుగా అవుతారు పిల్లారా. స్థిర విశ్వాసముతో అందరు కూడా అవుతారు. కానీ ఆయన కింద వచ్చిన ఏమంటారంటే, అలాగా ఎవరు కూడా లేరు. అందుకే అక్కడ ఆయన అన్నాడు కొందరు అని ప్రస్తావించాడు. అంటే అందరూ అని కాదు. కొందరు ఏం చేస్తున్నారంట, కలహలముతో అసూయతో అలా చేస్తున్నారు. కానీ మీరైతే అలాగుండొద్దయ్యా, నా బంధకములలో మీరు శక్తిని పొందుకున్నారు, నా బంధకములు బట్టి స్థిర విశ్వాసంలో ఉన్నారు. కాబట్టి నేను అనునిత్యము నా హృదయములో మిమ్ములను జ్ఞాపకం చేసుకుంటున్నానని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన అంటాడు, చూడండి పిల్లరా, 28వ వచనాలు కనుక మనం చూస్తే 27, 28 వచనాలు, చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనో, అదిగో మొదటి చూడండి, ఎదిరించు వారికి. ఇప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారు బెదిరిపోతారా? అమ్మ చెప్పండి ఒకసారి, బెదిరిపోతారా, అదిరిపోతారా? ఏమంటున్నాడు ఈయన ఇక్కడ, ఎదిరించే వారికి బెదరక. ఒకవేళ దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు అనుకో, ప్రతి చిన్న విషయానికి బెదిరిపోతాం. ఏమవుతామండి? చిన్న చిన్న విషయాలకి భయపడిపోతాం, బెదిరిపోతాం. ఈయన అంటున్నాడు ఎదిరించే వారికి బెదరొద్దు. మరేం చేయాలి అంటే, చూడండి పిల్లలు, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున, అదిగో చూడండి ఏమంటున్నాడంటే, అందరూ ఒక్క భావముతో దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారి అందరూ కూడా ఒక్క భావముతోనే ఉండాలి.
వారందరూ విశ్వాస పక్షమున పోరాడాలి, సువార్త పక్షమున పోరాడాలి. ఎవరు దారి వాళ్ళు చూసుకుంటే, నాకెందుకు లేని చూసుకుంటే, అలా ఎవరు చూసుకుంటారంటే మొదటిగా ఒక్క భావము లేని వారు చూసుకుంటారు. కానీ ప్రభువునందు విశ్వాస స్థితిలోనికి, క్రమములోనికి వచ్చినటువంటి వారందరి భావన ఒకటే ఉండాలని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మనందరి భావన, ఉద్దేశము ఎలా ఉండాలండి? ఒకటి ఉండాలా? రెండు రకాలుగా ఉండాలిగా? ఒకే విధంగా కదండి. ఎప్పుడు ఉండిద్ది అలాగా? దేవుని చిత్తం ప్రకారము కనుగొని దాని ప్రకారం నడిస్తే ఉండిద్ది. ఆయన ఏమంటున్నాడు? అందరూ ఒక్క భావంతో ఉండాలయ్యా, సువార్త పక్షమై పోరాటం చేయాలయ్యా, ఎదిరించే వారికి బెదరకూడదయ్యా. అందరూ ఒకటిగా ఉంటే ఎవరు ఎదిరిస్తారు? ఎవరు బెదిరిస్తారు? ఆమేన్. మనందరూ కలిసి కట్టుకుంటే ఎవరైనా ఎదిరిస్తారా వచ్చి? ఎవరైనా బెదిరిస్తారా వచ్చి? లేదు, విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోతే, బెదిరిపోతే, అదిరిపోతే దేవుని చిత్తాన్ని చేయలేము. అర్థమవుతున్న పిల్లరా? అందరూ స్ట్రాంగ్గా నిలబడినప్పుడు, స్వార్థ పక్షమై నిలబడినప్పుడు, సువార్త పక్షమై పోరాటం చేస్తున్నప్పుడు, అందరూ ఒకే భావంతో కలిసి జీవిస్తే మనందరి గుంపును ఎవరైనా ఎదిరిస్తారా? బెదిరిస్తారా? లేదు, మనం చెదిరిపోయి నాకెంతులు అనుకుంటే ప్రతివాడు వచ్చి ఎదిరిస్తాడు, బెదిరిస్తాడు. నీకంటే చిన్నోడు వచ్చి నేను ఎదిరిస్తాడు, బెదిరిస్తాడు కదా పిల్లరా? కానీ క్రైస్తవ విశ్వాసులు బెదరకూడదు, అదరకూడదు, విశ్వాస పక్షమై పోరాటం చేయాలి. ఎప్పుడు చేస్తారంటే అందరిలో ఒకే భావన వచ్చినప్పుడు. రకరకాల భావనలు పెట్టుకుంటే అదిరిపోతాం, బెదిరిపోతాం. నువ్వు దేవుని చిత్తాన్ని చేయకపోగా చేసేటటువంటి వారికి కూడా మన సపోర్ట్ ఏమాత్రం కూడా ఇవ్వలేం. అక్కడ అంటున్నాడు, విశ్వాస పక్షమున పోరాటం చేస్తూ ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. ఆమేన్. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. నేను వినాలి అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. ఎవరు? పౌలు భక్తుడి ఆశ ఏంటండి? సంఘమంతయు కూడా ఏక మనసుతో, ఏక భావముతో ఉన్నారు అనేటటువంటి మాటని వినాలనే ఆశ ఉంది. నాకు కూడా అదే ఆశ ఉంది. దైవజనులందరూ ఆశ అదే. సంఘ బిడ్డలు ఎలాగ ఉండాలంట? ఏక భావము, ఏక మనసుతో ఒకే విధంగా ఉండాలని. దైవజనుల యొక్క ఆశ అంతా కూడా అదే. కానీ ఆశను భంగం చేస్తారా? ఆశను నెరవేరుస్తారా? ఏమండి? ఆశను భంగం చేస్తారా? ఆశను నెరవేరుస్తారా? నెరవేర్చేవాళ్ళు తక్కువ, భంగం చేసేవాళ్ళు ఎక్కువ. అంతేనా? కానీ అది రివర్స్ అయిపోవాలి. నెరవేర్చేవాళ్ళు ఎక్కువ అయిపోవాలి. ఆమేన్. చూడండి, ఆయన ఏమన్నాడు? క్లియర్ కట్గా చెబుతున్నాడు. క్లియర్ కట్గా ఏక మనసుతో మీరున్నారని నేను వినాలి అంటున్నాడు. ఎవరుంటారండి? దేవుని చిత్త ప్రకారం కనుగొని చేసేవారే ఉంటారు కదా. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి వారికి సపోర్ట్గా నిలిచేటటువంటి వారే ఒక భావముతో, ఒక్క మనసుతో వారు ఉంటారు. అప్పుడు వాళ్ళకి తీవ్రత తెలిసిద్ది. సువార్త తీవ్రత వాళ్ళకే తెలిసిద్ది పిల్లరా. సువార్త తీవ్రత తెలియనటువంటి వారు ఎలా పడితే అలాగా బిలాము వెళ్ళినటువంటి మార్గములో నడిచిపోయేటటువంటి వారిగా ఉండిపోతారు. కానీ మీరు అలాగ ఉండకూడదు. నేను వినాలి మీ గురించి. ఏమన్నాడంట? వినాలి. ఎలాగా? మీరందరూ ఒకే భావంతో ఉన్నారని, మీరందరూ కూడా ఏక మనసుతో ఉన్నారని, విశ్వాస పక్షమై పోరాటం చేస్తున్నారని, ఎదిరించే వారికి బెదరటలేదని, దైవ చిత్తాన్ని చేస్తున్నారని, దైవ చిత్తమును జరిగించే వారికి సపోర్ట్గా మీరు నిలవబడ్డారని, నేను ఉన్నా లేకపోయినా మిమ్మల్ని బట్టి నేను ఆ మాట వినాలి అని పౌలు గారు సెలవిస్తూ ఇంకేమన్నాడంటే, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అన్నాడు అక్కడ. ఇందాక మనం ఆ మాటను చూసాం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు అంటే ఇప్పుడు అందరి ప్రవర్తన ఎలా ఉండాలండి?
అమ్మ, అందరి ప్రవర్తన ఒక విశ్వాసిగా అయిపోయినటువంటి తదుపరి అందరి ప్రవర్తన ఒకేలాగా ఉండాలి. మనం గడిచిన వారం చూసి ఒక క్రమం, ఒక ఉపదేశ క్రమమును ప్రకారం నడుస్తున్నటువంటి వారి అందరి ప్రవర్తన ఒకేలాగా ఉండాలి. నా ప్రవర్తన వేరువేరుగా ఉండకూడదండి. ఎప్పుడు వేరుగా ఉండుద్ది? క్రీస్తుని విశ్వసించనప్పుడు, క్రీస్తుని నమ్మనప్పుడు, ఇంకా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీ ప్రవర్తన రకరకాలుగా ఉండొచ్చేమో, కానీ నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా ఒకే ప్రవర్తనతో ఆ 1,00,000 మంది జీవించాలి. వచ్చే బాధ అంతా ఇక్కడే పుల్లారా. అయిన తర్వాత కూడా నీ దారిలో నువ్వు వెళ్తే, నీ భావంలో నువ్వు వెళ్తే, నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు వెళితే నీకు అవమానం కలిగిద్ది, దేవుడికి అవమానం కలిగిద్ది, సంఘమునకు కూడా అవమానము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ బేసిక్గా ప్రభు అంటాడు, ప్రభు లేఖను మాట్లాడుతూ ఉంది, క్రీస్తు సువార్తకు తగినట్లుగా. అది ఆ మైండ్లో పెట్టుకోవాలి పిల్లలు. మనం క్రీస్తు సువార్త అది హెచ్చరించింది మనని. ఆ వాక్యం మనం హెచ్చరించారే, ఇది మనం చేయకూడదు కదా అని. ఈ లోకానుసారమైన పద్ధతి చేయకూడదు కానీ వాక్యం మనం హెచ్చరించింది. ఆ వాక్యం ఆధారం చేసుకుని వాక్యము హృదయంలో ఉంచుకుంటే అది మన హెచ్చరించింది. అప్పుడు మనం దాన్ని చేయకుండా పౌలు గారు కోరుకున్నట్లుగా మనం జీవిస్తాం. దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారిగా మనము అవుతాం. మరి అలాగ ఉంటున్నామా ఇప్పుడు అలాగ మనం ఒకసారి యోహాను సువార్తలో ఒక మాటను కనుక మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి పిల్లరా. 10వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లరా. 10వ అధ్యాయము, నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలు పిల్లరా, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ప్రభువారు. గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు 27వ వచనం చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. ఆమేన్. చూడండి లేఖనం, నా గొర్రెలు నా స్వరము. ముందుగా ఏం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, గొప్ప కాపరిని అన్నాడు. తర్వాత ఏమన్నాడు ప్రభువారు? నా గొర్రెలు నా స్వరము, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు ఏంటి? ఏ స్వరము? ఒక్క భావముతో ఉండాలని. ఏ స్వరము? ఎదిరించే వారికి బెదరకూడదని. ఏ విన్నారు? విశ్వాస పక్షముగా పోరాటం చేయాలని. ఏ విన్నారు? ఒక్క మనసుతో ఉండాలని. ఏ విన్నారు? దేవుని చిత్తాన్ని చేయాలని. ఏ విన్నారు? దేవుని చిత్తము చేసే వారికి సపోర్టుగా నిలబడాలి అనే మాటలు మనం విన్నాం. కటిక చూడండి, నా గొర్రెలు నా స్వరము వినునంటే వీటన్నిటిని మనము విని వాటి ప్రకారమై మనం ఏం చేయాలంట? ఆమేన్. చూడండి ప్రభువు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నా గొర్రెలు నా స్వరము వినును. చూడండి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని అంటే కాన్ఫిడెంట్గా, ఇదిగో నేను వాటిని ఎరుగుదును, వాళ్ళు అలాగే చేస్తారు, నేను చెప్పినటువంటి ప్రకారమే జీవిస్తారు, ఆ క్రమంలో నడుస్తారు, ఉపదేశ క్రమంలోనే జీవిస్తారు, అవి నన్ను వెంబడించును. అంటే నేను చెప్పిన మాటల ప్రకారమే వారు నన్ను వెంబడిస్తారు. చెప్పిన మాటల ప్రకారమై వెంబడిస్తారు. వెంబడించాలండి. చూడండి, వెంబడించాలి. నా గొర్రెలు నా స్వరము వినును. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి పిల్లారా ప్రభువారు. సంఘబిడ్డలు నా స్వరము వింటారు. నా స్వరము కంటే దైవ స్వరము వినుట మేలు. ఆమేన్. ఇప్పుడు చెప్పేది నేనైనా స్వరము నాది కాదు, మాట నాది కాదు, ఎవరిదంట? దేవునిది. ఆ స్వరము వినాలి. విన్న దాని ప్రకారమై అది దేవుని చిత్తం చేయటం అంటే పుల్లారా. ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఉపయోగము లేదు, పరలోక రాజ్యం అంతకంటే లేదు. దేవుని చిత్తమును జరిగించిన వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. లోకము దాని ఆశ అంతా కూడా గతించిపోయింది, కానీ చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ఎందుకంటే పరలోకంలో నిరంతరం మనం ఉంటాం కదా. మరణం ఉందా అక్కడ? బాధ ఉందా అక్కడ? కష్టం ఉందా? నిందుందా? అవమానం ఉందా? ఏమీ లేవు పిల్లలు. నిరంతరము సంతోషమే, నిరంతరము ఆనందమే.
ఆ స్వరాన్ని విని, ఆ మాటని విని, ఆ చిత్తాన్ని గైకొని దాని ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా మనము దీవించబడతాం. చిత్తము చేసేటటువంటి వారికి మన సపోర్ట్ని ఇస్తే స్థిర విశ్వాసంలో మనం అవుతాం, భయము లేకుండా జీవిస్తాం. అప్పుడు దైవజనులు విశ్వాసుని హృదయంలో పెట్టుకుంటారంట. వారి హృదయంలో అనునిత్యం ఏం చేస్తారంటండి? జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి ఇలాగ సువార్త పక్షమై, క్రీస్తు వాక్యము పక్షమై మనం నడవాలి. ఏం చెప్తుంది, ఏం చదవట్లేదు, ఏం చేయమని చెప్తుంది, ఏం చేయమని చెప్తలేదు. చేయమన్న వాటిని మనం కరెక్ట్గా చెయ్యం, చేయొద్దన్నటువంటి వాటిని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాం. చెయ్యమన్న వాటిని ఏమో చేయం, కానీ చెయ్యొద్దన్న వాటిని ఏమంటే శ్రద్ధగా ముహూర్తాలు పెట్టుకొని, శ్రద్ధగా చేయొద్దన్న వాటిని ముహూర్తాలు పెట్టుకొని చేస్తారు మన వాళ్ళు. ఎంత రివర్స్ అయిపోయిందో చూడండి. చేయమన్న వాటినేమో వదిలేసి చేయొద్దన్నటువంటి వాటికేసం ముహూర్తాలు పెట్టి చేస్తున్నామంటే మనం ఒక భావంతో లేమని, ఒక విశ్వాసంలో లేమని, సువార్త పక్షమై పోరాటం చేయట్లేదని, లేదా దేవుని చిత్తాన్ని గమనించలేదని, గ్రహించలేదని, ఆయన స్వరమును ఇంకా వినలేదని, గ్రహించలేదని, గమనించలేదని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని చిత్తము చేసేవాడే నిరంతరము నిలుస్తాడు. ఆమేన్. దేవుని చిత్తమును జరిగించిన వాడే నిరంతరము కూడా జీవిస్తారు. వారికే పరలోక రాజ్యము. ఆమేన్. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వింటారా పిల్లరా? ఒక భావంతో ఉంటారా? 40 భావాలతో ఉంటారా? ఒక మనసేనా 40 మనసులా? ఏమండి? ఒకటే. విశ్వాస పక్షమే పోరాటం చేస్తారా? మన పక్షమే పోరాటం చేసుకుంటావా? ఎదిరించే వారికి బెదిరిపోతావా? ఎదిరించేవాడిని ఇంకా ఎక్కబడుద్దామా? ఇల్లు ఆడి మీదకి వెళ్ళని అలా ఎప్పుడూ మనం ఉండకూడదు. ఎదిరించేవారికి బెదరకూడదు. స్వార్థ పక్షమై పోరాటం చేయాలి. విశ్వాసము భావం ఒకటే. తద్వారా దీవించబడతాం, నిత్యము నిలుస్తాం.